నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, ఏ రాసుల వాళ్ళు లేకపోతే ఏ లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అనేది చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి అంటే ఇది దర్శించేసుకోండి అని చెప్పేయటం చాలా ఈజీ, ఒక్క నిమిషంలో చెప్పేయచ్చు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఏ మంత్ర జపం చేసుకుని సుగమం చేసుకోవచ్చు యాత్రని అనే విధానాన్ని కూడా ఇదైతే యాత్ర చేసుకోవడం కంపల్సరీ. యాత్ర చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఏం చేసుకోవాలి ఇదైతే ఎవరు చెప్పరు కాదు. అంటే తట్టలేదని నా ఉద్దేశం లేదు. భగవంతుడు దానికి అవకాశం నాకివ్వడం నా పూర్వజన్మ సుకృతం. తప్పకుండా. ఎందుకంటే మీతో మాట్లాడుతూ మీతో చెప్తూ ఇప్పటి వరకు మనం ఐదు జ్యోతిర్లింగాలు దర్శనం అయిపోయింది. అవును, మానసికంగా చేసేసుకున్నాం. మాట్లాడుతూ అనుభవిస్తూ అంతకన్నా ఇంకేం కావాలమ్మా. ఊహ అయితే వస్తుంది కదా చెప్తూ ఉంటే, ఇగో ఇలా ఉంటాడు ఏదో ఒక ఊహ వస్తుంది. అది చాలు. అద్భుతం. ఎంత హ్యాపీ అంటే ఇప్పుడు నేను గర్వంగా వీలవుతాను. శివకేశవులకి అభేదం 100%. ఎక్కడ కలుపుతారు మీరు చెప్పండి? ఎక్కడ కలిపారు ఎప్పుడైనా? అభేదం గురించి చెప్పాలంటే ఇక రామేశ్వరం మించింది ఏముంటుంది కదా. అంటే రాముడే అక్కడ ప్రతిష్ఠించాడు కదా, ఆయనే ప్రతిష్ఠించాడు. నీకు ఒప్పుకోవడానికి ఏం నొప్పి? అవునా? ఏం చెప్పబోతున్నారు? అంటే మనలో మన ధర్మంలో ఐకమత్యం లేకపోవడమే చాలా ప్రధానమైనటువంటి మైనస్ పాయింట్. ఇద్దరు ఐకమత్యంగా శివకేశవులు వాళ్ళు కలిసి ఉన్నారు. మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని ఒక శ్లోకం కూడా ఉంది, మంత్రం ఉంది. దాన్ని ఒప్పుకోవడానికి మనకి ఏంటి నొప్పి? ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూపిస్తున్నాను శివకేశవులకి అభేదం, వాళ్ళిద్దరూ వేరు కాదు ఒక్కటే చూపిస్తున్నాను. ఎక్కడ నా నుదుటిన. అవునండి, అవును. ఈ రోజు ప్రతిరోజు ఇలాగే ఉంటారు కదా, ఇట్లానే ఉంటారు. త్రిపుండ్రం ఉంది, నామం ఉంది. సూపర్. అదే అభ్యాంగ భాను అని చెప్పేసి ఎర్ర చందనంతో నాకు నచ్చినటువంటి సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి ఎర్ర చందనాన్ని విష్ణుమూర్తి వైష్ణవ సాంప్రదాయంగా నిలువు పట్టు కలిపి మీరు అది చెప్తానని నాకు ఇంచుమించు 6-7 నెలలు అయింది. చెప్పాలి మీరు వివరంగా. నెక్స్ట్ ఎపిసోడ్ లో చేసుకుందాం. ఇక కన్యా రాశి లేదా కన్యా లగ్నం, మరి వీరు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది? అంటే మీకు ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ప్రస్తావన అంతా శివకేశవులకు అభేదం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ కన్యా రాశికి అది 6వ రాశి అవుతుంది. మన రాశ్యాధిపతి ఎవరు? కన్యా రాశి అధిపతి బుధుడు అంటే మనం మాట్లాడుకునేది విష్ణుమూర్తి. ఇక్కడ 6 రుణము, రోగము, శత్రువులు, డైలీ లైఫ్, మన జీవన విధానం. అంటే ప్రతితరం మనం నిత్య కర్మలన్నీ కూడా ఎవరైతే పర్ఫెక్ట్ గా అంటే వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా బద్దకించకుండా ఇవి చేయలేకపోతేను ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి పాపం అది. అంటే మనం దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కర్మల్ని, ఆ పనుల్ని మనం పోస్ట్ పోన్ చేయటం, లేట్గా చేయటం, అటు ఇటుగా చేయటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఉదయం 5:30కి దంతధావనం చేయాలి. 5:30 దాటిన తర్వాత దంతధావనం చేస్తే అది దోషం. 5:30 లోపు స్నానం చేయాలి. 5:30 తర్వాత మీరు ఎన్నిసార్లు స్నానం చేసినా 7:30-8 లోపు మీరు పదార్థాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎంత చేసినా అనారోగ్యం. అంటే అనుదిన ధర్మాలలో వీటిల్ని మనం సరిగా పాటించకపోతే శనేశ్వరుల వారి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది 6 మీద. దశమాధిపతి 6వ ఇంటిని రుణము, రోగము, శత్రువులు. అంటే ఇప్పుడు మీకు
రుణాలు పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఉమ్, రోగాలు ఉమ్, ప్రబలడానికి కారణం ఏంటి? ఉమ్. శత్రువులు పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఇవే 6th house. 6th హౌస్. Right. అంటే ఇప్పుడు ఇది అభేదం అని చెప్పడానికి ఇక్కడ ఈ 6వ ఇంటికి అధిపతి అయినటువంటి విష్ణుమూర్తిని తీసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి? ఉమ్. మనకి దగ్గరలోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో. అదృష్టవంతులు. కన్యారాశి వాళ్ళు. అదృష్టవంతులు. నేను చాలా అదృష్టవంతున్నా. అద్భుతమైనటువంటి ఈ యోగాన్ని అంటే మాట్లాడే యోగాన్ని నాకు ఎవడో నిజంగా 3 ఏళ్ళు అయిందా మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉన్నారు, గొంతు పోయినా మాట్లాడేలా ఆ స్వామి ఆ శక్తిని ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. కరెక్ట్. శ్రీశైలం అమ్మా అద్భుతం. అదృష్టవంతులు కన్యా అంటే కొంచెం దగ్గరలో ఉన్నాం చాలా కాబట్టి తెలుగు దగ్గరలోనూ వాళ్ళు. అందరికీ అందుబాటులో ఉంది. మాక్సిమం తెలుగు వాళ్ళందరికీ అంటే మనకి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంది. శుభ్రంగా అందరం కూడా వెళ్ళి దర్శించుకోవడం ద్వారా ఉమ్, ఆ స్వామిని దర్శించుకోవడం ద్వారా అంటే మనం చాలా మంది అంటే కలియుగంలో గణపతి, లక్ష్మీ గణపతి, చండీ హోమాలు ఎక్కువగా విరివిగా చెప్పబడుతుంది. కానీ ఇళ్లలో చండీ హోమాలు అనేవి ఇప్పుడు శ్రేయస్కరం కాదు. అది ఎక్కడ శ్రేయస్కరం అంటే శ్రీశైలంలో విపరీతమైనటువంటి శ్రేయస్కరం. అక్కడ చేయించుకోవాలి. అక్కడ చేయించుకోవాలి. మీ జన్మ నక్షత్రం రోజు భ్రమరాంబిక దేవి దగ్గర అంతేనా? అంతే. అంటే మీ జన్మ నక్షత్రం అందులో మనకి కన్యా రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? ఉత్తర పాల్గొని, హస్త, చిత్త 3 ఉంటాయి. 3 నక్షత్రాల వాళ్ళు ఆ జన్మ నక్షత్రం రోజు మనం శ్రీశైలం వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకోవటం. భ్రమరాంబిక. భ్రమరం అంటే ఏంటమ్మా? తేనెటీగనా? తుమ్మెద. భ్రమరం. అంబిక. ఆమ్లకము అంటే మామిడికాయ. అంటే అక్కడ మీకు ఒక చెట్టు ఉంటుందంటే ఆ మామిడి పండులోంచి తుమ్మెద జుంకారం వస్తుంది. భ్రమరాంబిక. గుడి వెనకాల కూడా అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి కూడా వింటే వచ్చేదిట, ఇప్పుడు రావట్లేదు అని. అంటే నాకు అదృష్టం ఏంటంటే అక్కడ ఆ అరణ్యంలో ఆ భాగ్యాన్ని ఆవిడ తీసుకెళ్తానన్నారు. అక్కడ ఒక ఆవిడ 12 సంవత్సరాల పాటు విజయలక్ష్మి గారిని తపస్సు చేసింది. ఆవిడ అక్కడ ఉన్నటువంటి నిగూఢ రహస్యాలు చాలా నాతో ప్రస్తావించడం జరిగింది. చాలా పవర్ఫుల్ ప్లేస్ శ్రీశైలం, అందులో ఎటువంటి సందేహం లేదు. నిజం. అక్కడి నుంచి ఉన్న వాళ్ళు, అక్కడ ఉపాసన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మన కంటికి ఒక వృక్షంగా అక్కడ స్వామి బయటకు వచ్చిన వెంటనే కనిపించేటువంటి మధ్యేశ్వరుడు. మనకి మధ్య చెట్టు కూడా ఈశ్వర స్వరూపమే. ఆయన బయటకు వచ్చిన వెంటనే మీకు చాలా పెద్దది మధ్య చెట్టు కనిపిస్తుంది, స్వామి స్వరూపం. ఇంకా ఆ చుట్టుపక్కల ప్రతి చెట్టు, ప్రతి వృక్షము, దేవతా వృక్షము కూడా ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నటువంటి మూర్తులే వాళ్ళందరూ. మీకు అక్కడ అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఈ క్షేత్రం మహిమ గురించి మాట్లాడుతున్నప్పుడు వృక్షాలు రాత్రులు ప్రయాణం చేస్తూ ఉంటాయి, అక్కడికి మారుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అక్కడ మల్లెల తీర్థం గురించి కానీ అంటే ఆ స్వామి అంటే ప్రత్యేకించి శ్రీశైలంలో అంతే కదండి. ప్రత్యేకించి శ్రీశైలం చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్. అద్భుతం సార్. సో కన్యా రాశి వాళ్ళు, కన్యా లగ్నం వాళ్ళు వెళ్ళాలి. నల్లమల అడవులు అనగానే అసలు ఆ పేరు ఉచ్చరించినట్టు మనకు తెలియని వైబ్రేషన్. కంపల్సరీ అంటే మన జ్యోతిష్ శాస్త్రంలో కాలపురుష చక్రంలో 6వ ఇంటికి ఆధిపత్యాన్ని తీసుకున్నటువంటి మల్లికార్జునుడు, బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్ళటం, అక్కడ స్వామిని దర్శనం చేసుకోవటం. ఆ దర్శనం అయిపోయిన తర్వాత వీలైతే కంపల్సరీ హోమంలో పాల్గొనండి, చేయించుకో. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 6th హౌస్ ఇబ్బందులు పడే వాళ్ళు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా. రుణాలు, రోగాలు. మీ లగ్నాతో 6వ ఇల్లు. అవును, సహజ కాలపురుష చక్రంలో 6వ ఇల్లు. అందుకే ఎవరైనా సరే సో రుణాలతో, రోగాలతో డైలీ లైఫ్ లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కన్యా రాశి వాళ్ళు మాత్రమే. అంటే ప్రతి వాడి జాతకానికి లగ్నంతో 6వ స్థానం ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. ఆ దోషాన్ని పోగొట్టుకోవాలంటే కంపల్సరీ మనం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్ళాలి. నాకు సంతోషం ఏంటంటే సైకిల్ స్వామి ఆశ్రమం ఆయన వాళ్ళు అక్కడ శ్రీశైలంలో కూడా ఏర్పాటు చేస్తారు. కన్స్ట్రక్షన్ జరుగుతోంది. 2 ఎకరాలు ఎంత ఇచ్చారు వాళ్ళు, దేవాలయం వాళ్ళు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. వీలైతే మీరు దానికి కూడా పార్టిసిపేట్ చేయండి. ఆయన మనకి షిరిడీలో సైకిల్ స్వామి ఆశ్రమం ఏర్పాటు ఇస్తున్నారు. కాశీలో కూడా ఉంది. నేను రెగ్యులర్ గా వెళ్తున్నాను. మన వాళ్ళందరూ, తెలుగు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళొచ్చు హ్యాపీగా. వెళ్ళి అంటే మనం పార్టిసిపేట్ చేయలేము
వాళ్ళు అక్కడ ఉండి అన్ని చేయిస్తున్నారు. మనం వెళ్ళినప్పుడు మనకు ఉపయోగపడుతుంది కూడా. తప్పకుండా. అద్భుతం సార్. ఇక మంత్ర రూపంలో కూడా చెప్తున్నారు కాబట్టి వెళ్ళలేని వాళ్ళు, అంటే వెళ్ళలేని ఇన్ ద సెన్స్ ఇక్కడే కదా ఎందుకు వెళ్ళలేరు కాదు, అడ్డంకులు ఉన్నాయి, చాలా ఉంటాయి, చాలా అనుకునే ప్రాబ్లమ్స్ వాళ్ళు. ఉంటాయి. మనం అనుకున్నంత మాత్రాన ఈజీగా కాదు, Yeah. చాలా అడ్డంకులు ఉంటాయి. ఆ మాయని తొలగించుకుని వెళ్ళడానికి ఈ మంత్రం Yeah. చదివినిపిస్తుంది. చెప్పండి సార్. శ్రీశైల శృంగే విభూతి సంఘే తులాద్రి తుంగేపి ముధా వసంతం తమర్జున మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతు. బ్యూటిఫుల్. అద్భుతం. అంటే అందులో చూడండి, తమర్జున మల్లిక పూర్వమేకం. అక్కడ అర్జున చెట్టు గురించి, అంటే ఆయన అంటే మనం మద్దీశ్వరుడు అంటాం, మద్ది చెట్టు అర్జున వృక్షం అంటే హృద్రోగాలని, అంటే ఇక్కడ మనం 6 ఇల్లు రుణము రోగము శత్రువులు, సముద్ర సేతు అంటే మన జీవితం అనేటువంటి సంసారాన్ని దాటడానికి సేతు దారి వేయడానికి స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పేసి అని ఆ శ్లోకం. అంటే నీ దగ్గరికి రావడానికి మాకు మార్గం సుగమం చెయ్యి, అనుగ్రహాన్ని ఇవ్వు. అద్భుతం సార్. శ్లోకంలో ఎంత అర్థం ఉందో. ఆ ఋషి అంత గొప్పగా దర్శించి మనల్ని తరింప చేయడానికి ఇచ్చారు. నిజంగా ఆ శ్లోకాలను రచించినటువంటి గురువులకి రుణం కూడా మనం దాన్ని పఠించడం ద్వారా తీర్చుకోవచ్చు. డైలీ 108 టైమ్స్ మన ఊర్లో ఉన్నటువంటి మన ఊర్లోనే ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో ప్రతి సోమవారం దౌర్భాగ్య స్థితి, అంటే కలవాలి అందరం. ఆయన ఒకటే వాళ్ళకి అదే చెప్పా, వాడెవడో అక్కడ దాన్ని తెరను అంటున్నాడు, అయితే తీసేయమనండి పూర్తిగా, లేదా ఓపెన్ చేసి మీరు అందరూ వెళ్తున్నారు కదా, ఇంతకు ముందు వెళ్ళేవారు కదా, కంపల్సరీ ప్రతిరోజు అందరూ వెళ్ళేవారట. అది అరిష్టం ఆ వీధికి. మన దేవాలయాల్ని మనం సంరక్షించుకోకపోతే మన అభ్యున్నతి కోసమే కదా వెళ్ళాలి. కంపల్సరీ అందరూ కూడా ఆదివారాలు కలిసికట్టుగా ఐకమత్యంగా దేవాలయాల్లో అందరం కలుసుకుందాం, తప్పకుండా ఒకే కుటుంబంగా వసుదైక కుటుంబంగా కలిసి ఉందాం. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి లేదా తులా లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనే విషయాన్ని వివరంగా మీరు తెలియజేద్దరు. కానీ థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యస్మిత.